ఎలా ఉన్నావమ్మా? నాకేమిటమ్మా లోటు, మీ అందరి అభిమానంతో ఏ కొరత లేకుండా వేళకి తింటూ హాయిగా నిద్రపోతున్నాను. అవును, పిల్లలెలా చదువుతున్నారు? చదువుతున్నారు. మీకు బహుమతి తెచ్చాను, వద్దనకూడదు. నా మనసుకు సరే అనిపించింది, అందుకే చేస్తున్నాను. కన్నయ్య, మనసున్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని చూసి బాధపడతారు. టైర్లు అరిగిపోయినా పర్వాలేదు, మీ కాళ్ళకి ఏమీ అవ్వకూడదు. అందుకే ఈ ఏర్పాటు. మీరు దీంట్లో కూర్చొని వెళుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది. నాకు చాలా కష్టంగా ఉందమ్మా. నేను చంటి పిల్లాడుగా ఉన్నప్పుడు అమ్మ నన్ను ఇలా ఎత్తుకునే పెంచింది. ఇప్పుడు నేను అలాగే ఎత్తుకుంటాను. ఎంతమందికి తల్లిని బిడ్డలా ఎత్తుకునే భాగ్యం కలుగుతుంది. మా అమ్మ ఈ బండిలో కూర్చుంటే నన్ను విడిచి వెళ్ళిపోయినట్టే. నా మాటలు మీకు చిన్నపిల్లాడి మాటలా అనిపించవచ్చు. నేను పుట్టింది ఈ గడ్డ మీదే, నా భర్తతో బతికింది ఈ గడ్డ మీదే. నా ప్రాణం పోయేంతవరకు ఈ గడ్డ మీద ఇలాగే బతికేస్తాను. అదిగో ఒక మనవడు వస్తున్నాడు. హోల్డ్ ఆన్. ఏంటి బామ్మ? మనవడా ఏమైంది? ఊపిరి ఆడటం లేదు, నరాలు బిగదీసుకుపోతున్నాయి. డబుల్స్ ఎక్కించుకొని నన్ను టౌన్లో వదిలేనాయనా. సరే, టైం పాస్ చెయ్యాలరా. చాలా టేస్ట్ ఉన్న ముసలిదే. కూర్చోండి, జాగ్రత్త. గట్టిగా పట్టుకోండి, జాగ్రత్త. భయపడకు బామ్మ, సైకిల్ బాగా తొక్కగలను. ఏం బామ్మ, నువ్వు అన్నం తింటున్నావా అమృతం తాగుతున్నావా? ఇంత వెయిట్గా ఉన్నావు. ఈ వయసులో నీకు పల్లెటూరు బోర్ కొడుతోందా? ముసల్దాన్ని అయిపోయినా మనసులో ఇంకా కోరికలున్నాయిరా బాబు, తెలుసా? అయ్యయ్యో, ఏంటి బామ్మ నువ్వు? ఆ కాలంలో అంటే క్రీస్తు పూర్వమా? ప్రేమ ప్రేమించడానికి ముందు. ఈ కాలం పిల్లలు లేటు పికప్, నేను జట్టు పికప్. ఓహో, మనవడా, నీకు సైట్ కొట్టడం తెలుసా? నీ మాటలు అస్సలు నాకు అర్థం కావటం లేదు. కాస్త ఇటు తిరుగు, నేర్పిస్తాను. నేనేనని నీకెలా తెలుసు? నీ ప్రతి కదలిక నాకు తెలుసు. ముసలి వయసులో కూడా నువ్వు కాక ఇంకెవరు అందంగా ఉంటారు? నువ్వే నా ఊపిరి కదా. దేవుడు నీ ముందు ప్రత్యక్షమైతే నువ్వేం వరం అడుగుతావు? ఏమీ అడగను. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తాను. ఇంత అందమైన దేవతని ఈ భూమి మీద నా కోసం పుట్టించినందుకు. దేవుణ్ణి నువ్వేం అడుగుతావు? మన ఇద్దరికీ మాత్రమే సొంతమైన ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించమని అడుగుతాను. ఏం చేస్తున్నావు? మాట్లాడకు. నువ్విష్టపడే ఒక లోకాన్ని నీకు చూపించబోతున్నాను.